నిద్రగొట్టముండా కొడుక నెల తక్కువ ముండా కొడుక వెలుగుంటుండగా నేను తీసుకెళ్లి గోతులో పెట్టా నీ పిండం పిచ్చికెళ్ళెత్తుకుపోను నీ మెళ్ళ పాములు చుట్టా నీ కాళ్ళ కింద నిప్పులు పెట్టద్దా దరిద్రుడు దరిద్రుడు నా వెంట పడ్డాడు ఏమిటి వీడు అమ్మా ఎవరితో గొడవ ఎవరితో అంటా ఏంటి ఈ ఎల్వి నగర్ లో కుర్రవాళ్ళు ఒకలాంటి వాళ్ళ వీళ్ళందరూ నా వెంటబడి శ్రీహరిని రేట్ ఎంత రేట్ ఎంత రేట్ ఎంత నీ రేట్ అడిగారా నా రేట్ కనుక్కోవడం వీళ్ళ తరమా అమ్మా వీళ్ళ పెద్దవాళ్లే నా రేట్ కనుక్కోలేకపోయారు అమ్మా అసలే ఈ ఊరు కుర్రవాళ్ళు పెద్ద రౌడీలే రౌడీలు రౌడీలు ఇలాంటి రౌడీలు నా 100 మందిని నా మంచం కోళ్లకు కట్టేశాను అంత గొడవ పడకే ఇంకోసారి రానివ్వరు మనల్ని ఊరికవే మన్న రానివ్వడం ఎవరు ఇప్పటికే చాలా సార్లు వచ్చి పడ్డాను ఇక్కడ చూడమ్మా ఎంతసేపు నీ ఆట పాటేనా నా మాట ఏమైనా నాటేదుందా ఏ మాటమ్మా ఆ బక్కముండా కొడుకు భవానీ శంకరంగాడు ఇంతటితో వాడిని ఈడ్చేవలకు నీకెన్నిసార్లు చెప్పానమ్మా అమ్మా అంత సొమ్ము పెట్టిన వారిని ఇంతలో నావల కొట్లో చూస్తున్నానమ్మా ఊరికవే ఏమా మన ఇంటికి వచ్చేవాడు మనకు పెట్టకపోతే మన చేతి పెట్టించుకుంటాడు ఏమిటి పెట్టడు సొమ్ము 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 అంత డబ్బులు పెట్టాడు ఇంత సొమ్ము పెట్టాడు అవును ఇంతకీ ఎంత పెట్టాడు చెప్పు అమ్మా నీకు పెద్దతనం వచ్చి ఆయన ఎంత సొమ్ము పెట్టారు కూడా రోజు మర్చిపోతున్నావే నేను చెప్తాను వినవే అరిగిపోయిన సొమ్మును గుర్తు పెట్టుకోవడానికి నాకేమిటి అందుకే నేను చెప్తానుగా చెప్పమ్మా అమ్మా వగలును వలపులు భరించి తొలినాడే తిరుగని పిచ్చి ఎత్తించిన నన్ను చూడగానే పిచ్చి అయిపోవాలి వచ్చిన నెలలోనే మతిక మీద లాలించి మాన్యాలం మించడానికి 4 రోజులు పట్టిందా చూడమ్మా నేనైతే మధ్యాహ్నం కమ్మించేసేదాన్ని అవునవును అలాడదాని వేలే బన్నసరాలకై పట్టు పుట్టములకై ఇల్లు నగలు మార్పించిన అన్ని వగలు చూపి మాపి ఎట్లు అతడు సురన్న అతని కడకున్న మెట్లు మనకు ఇదేనే ఈ శ్రీరంగ నీతులే నిన్ను చర్చిస్తున్నవి లేకపోతే నీ అందానికి నీ గానానికి మధురమైన నీ నాట్యానికి కోటీశ్వరులు మన కొంప చుట్టూ తిరగకపోతురా కోట్లు కోట్లు గుమ్మరించకపోతున్నా చూడమ్మా డబ్బులున్నంతసేపు బొచ్చు కుక్కలు పిలిచినట్టుగా రా రా అని పిలిచి ఇదిగో బొచ్చు కుక్కని కిడికించుకోవాలి డబ్బులు అయిపోగానే జాగ్రత్తగా బొచ్చు కుక్కని కిందకి దించేసేసి గచ్చి కుక్కని కొట్టేటి కొంచెం బయటికి పంపించేయాలి అయ్యో తప్పు కదమ్మా అలా చేయడం
తప్పు కదే అడుగుతాను దాయే నువ్వు బాగా ఎత్తేస్తున్నావు నువ్వేనా? సరే కానీ చూడమ్మా, అమ్మా, అమ్మా. నీ కాలం నువ్వు ఇట్లా చేసింది నా కాలం గురించి అడుగుతావా తల్లి? లక్షణంగా ఈ ఎల్వి నగర్ లో ఒక్కడంగా మక్షణంగా మగవాడు కాపురం చేసేది ఎప్పుడు 2 మంచాలు మన ఇంట్లో కిర్రు కర్రు కిర్రు కర్రు. ఉన్నదే ఒక దాయండి, దీనికి 2 మంచాలు దేనికండి? మంచాలు ఎందుకంటారు ఏమిటండి? మరి అంతే కదండి, ఒక మంచం చాలదా? ముసలిదాని వైపే ముసలిదానిలాగా ఉండాలి. చూడు, సింగిల్ కాట్ మంచమే నాకు సరిపోద్ది, కానీ అలాంటి మంచాలు 3 ఉండాలి. ఎందుకు ఈ మంచం మీద వీధిలోంచి వచ్చేవాడికి పెరట్లో ఎంతమంది ఉన్నారో తెలియకూడదు. పెరట్లో వెళ్ళిపోయేవాడికి వీధిలో ఆధార్ కార్డు క్యూ కట్టినట్టుగా ఎంతమంది అనుభవం అలాగ ఉంటది. చూడమ్మా, నిత్యం వచ్చే పోయే వాళ్ళతో మన ఇల్లు ఎప్పుడు తిరుపతి దేవస్థానం వారి చౌటరీలా కలకల 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 ఆడుతుండేది. ఆ రోజుల్లో ఎవరు వచ్చేవాళ్ళు అనుకున్నాం? యాక్టర్లు, డాక్టర్లు, అయ్యర్లు, షావుకార్లు, బ్రాహ్మణులు, జైలు నుంచి విడుదలైన ఖైదీలు కూడా మనకి. ఊరుకమ్మా, ఖైదీల దగ్గర ఏముంటుందమ్మా? యాక్టర్ల దగ్గర, డాక్టర్ల దగ్గర డబ్బు ఉంటుంది కానీ ఖైదీల దగ్గర ఏముంటుంది? చూడమ్మా, జైల్లో బాగా పనిచేసావు నాయన. వెళ్ళిపోయేటప్పుడు సూపరింటెండెంట్ గారికి కాస్త డబ్బులు ఇచ్చి పంపిస్తారు. ఆ డబ్బులు నీకు ఇచ్చేవారా? ఆగస్టు 15కి, అలాగే జనవరి 26కి మంచి సత్ప్రవర్తన మీద పంపిస్తారు. గేట్ దగ్గర కాపలా కాసి ఆ గేట్ దగ్గర నా వాల్ పోస్ట్ అంటించేదాన్ని, మీకోసమే నేను. ఓహో, కొత్త పథకం. ఈ పథకాన్ని చూసి మన ఇంటికి వచ్చేవాళ్ళు జైల్లో అన్ని దొరికేవి కానీ చూడండి, అలా ఇప్పుడే సిగ్గుపడిపోతుంది, ఇంకా ఎంత సిగ్గుపడిపోయింది. నిత్యం వచ్చే వాళ్ళతో మన ఇల్లు ఎప్పుడు తిరుపతి దేవస్థానం వారి చౌటిలా కలకల్లాడేది. ఆ రోజుల్లో నేను వయసులో ఉండేటప్పుడు ఏం చేశానో చెప్తాను వినమ్మా. కడులో బియ్యను